ఈ వీడియోలో మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అయితే చెప్తానన్నమాట. సో మనం గుళ్ళ పైన కలశం చూసే ఉంటాం కదా, అయితే కలశాన్ని ఎలా తయారు చేస్తారు, అలాగే ఈ కలశం వెనుకున్న సైన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తానన్నమాట. సో అలాగే వారణాసిలో ఒక బావి ఉందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఆ బావిలో కానీ చూసామంటే మన మరణం ఎప్పుడు వస్తుందో తెలుస్తుందంట. సో అసలు ఆ బావి ఏంటి, ఆ బావి గురించి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో పక్కాగా మీకు నచ్చుతుంది అనమాట. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఈ బావిలోకి చూస్తే మన మరణం ఎప్పుడు వస్తుందో తెలుస్తుందంట. చంద్రకూప్ వారణాసి అనేది కాశీలో అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ ఒక అద్భుతమైన బావి ఉంది. ఈ బావి రాబోయే నెలలో ఒక వ్యక్తి మరణం గురించి చెప్తుందంట. అది ఎలా? ఈ అద్భుతమైన బావి గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రకూప్ అనేది వారణాసిలో గుడి. ఆ గుడిలో ఒక బావి ఉంది. బావిని చంద్రుడు నిర్మించాడని చెప్తూ ఉంటాడు. శివుడికి తన అంకిత భావాన్ని చూపించడం కోసం చంద్రుడు ఆ బావిని తవ్వాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ బావి గంగా నది కంటే చాలా పాతదంట. మరియు నేటికి ఆలయాన్ని మరియు బావిని కలిసి చూడడానికి వందలాది మంది వస్తూ ఉంటారు. చాలా మంది సందర్శకులు ఆలయానికి చేరుకొని చంద్రకూప్ కాంపౌండ్లో ప్రవేశిస్తారు. వారు బావిలో ఉన్న నీటిని చూడడానికి క్రిందికి చూస్తారు. అయితే ఈ బావి నీటిలో నీ నీడను చూడకపోతే మీ మరణం వేగంగా వస్తుందని చెప్తూ ఉంటారు. అయితే ఈ బావిలో నీడ కనిపించిన వ్యక్తి 6 నెలల్లో చనిపోతాడని కొందరు నమ్ముతూ ఉంటారు. నీడ కనిపిస్తే మరణం చాలా లేటుగా వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి దీన్ని భవిష్యత్తుని అంచనా వేసే ప్రదేశంగా పిలుస్తారు. మరియు చాలామంది తన భవిష్యత్తు కోసం ఇక్కడ చూస్తూ ఉంటారంట. ఆక్టోపస్ గ్రహాంతవాసులని కొంతమంది చెప్తూ ఉంటారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆక్టోపస్ వాస్తవానికి అంతరిక్షం నుండి వచ్చిన గ్రహాంతవాసులని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 540 మిలియన్ సంవత్సరాల క్రితం ఏలియన్ వైరస్ను మోసుకెళ్లి ఒక ఆస్ట్రాయిడ్ భూమిపై పడింది. ఆ వైరస్ మ్యూటెంట్ చెంది నేటి ఆక్టోపస్లో మారిందని కొంతమంది చెప్తున్నారు. ఆక్టోపస్ చూడడానికి చాలా భయంకరమైన జంతువులా కనిపిస్తుంది. ఆక్టోపస్కు బ్యాక్ బోన్ లేదు. వాటికి 9 మెదళ్ళు మరియు బాడీ మొత్తం టెంటికల్స్తో నిండిపోయి ఉంటుంది. శరీర రంగును మార్చడం కూడా ఆక్టోపస్లు ఈజీగా చేస్తాయి. మీకు ఇంకో విషయం తెలుసా? ఆక్టోపస్ రక్తం బ్లూ కలర్లో ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద వినాయక విగ్రహం థాయిలాండ్లో ఉంది. ఈ విగ్రహం 2012లో నిర్మించబడింది. ఈ గణేష విగ్రహాన్ని 2008లో స్టార్ట్ చేశారు మరియు 2012లో పూర్తయిందంట. ఈ విగ్రహం 39 మీటర్లు అంటే దాదాపు 128 అడుగులు ఉంటుంది. ఇది దాదాపు 14 అంతస్తుల భవనం వలె ఉంటుంది. ఈ వినాయక విగ్రహానికి 4 చేతులు ఉంటాయంట. ఎగువ ఎడమ చేతిలో చెరుకును పట్టుకొని, ఎగువ కుడి చేతిలో జాక్ ఫ్రూట్, దిగువ ఎడమ చేతిలో మామిడి పండు పట్టుకొని, దిగువ కుడి చేతిలో అరటిపండు పట్టుకొని ఉంటారు. ఈ విగ్రహాన్ని 40,000 చదరపు మీటర్ స్థలంలో నిర్మించబడిందంట. ఈ కలశాలని పంచలోహాలతో తయారు చేస్తారనమాట. పంచలోహం అంటే 5 మెటల్స్, అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, జింక్, ఐరన్. ఇలా ఈ 5 మెటల్ కలిపి ఈ కలశాలను అయితే తయారు చేస్తారనమాట. యాక్చువల్గా ఈ 5 మెటల్స్కి ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో నైట్ టైం మూన్ నుంచి మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఈ 5 మెటల్స్ ఏం చేస్తాయంటే సో ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ని అబ్జర్వ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాయి అనమాట. సో ఎప్పుడైతే మార్నింగ్ అవుతుందో ఆ టైంలో ఏంటంటే సో ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది టెంపుల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి ఎంటర్ అవుతామో సో ఎంటర్ అయిన తర్వాత మన బాడీలో స్టాటిక్ రియాక్షన్ జరిగి మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది చాలా అంటే చాలా బ్యాలెన్స్ అవుతుంది. అందుకే మనం టెంపుల్లోకి వెళ్ళగానే చాలా కూల్గా అనిపించడం కానీ, చాలా ప్రశాంతంగా అనిపించడం కానీ, అంటే ఒక పాజిటివ్ థాట్స్ రావడం కానీ సో ఇలా ఉంటుందన్నమాట. సో దీనికి ఒక రీజన్ కలశాల వల్ల కూడా ఉంటుందని చెప్పి మన పూర్వీకులు అయితే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే కనిపెట్టారనమాట. సో అలాగే ఈ కలశాలని ఇంకో విధంగా కూడా ఎలా ఉపయోగిస్తారంటే, పూర్వం ఏంటంటే సో వరదలు కానీ, అలాగే తుఫాన్లు కానీ, లేదంటే ఈ సునామీలు కానీ ఎక్కువ వస్తుంటాయి కదా, ఆ టైంలో ఏంటంటే సో పంటలన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ వాళ్ళు విత్తనాలు కానీ ధాన్యాలు కానీ మళ్ళీ తీర్చుకొని మళ్ళీ నాటాలంటే కష్టమైపోతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే కొన్ని విత్తనాలు కానీ ధాన్యాలన్నీ కలిపి సో ఈ కలశాల్లో దాచిపెట్టేవాళ్ళంట. సో అలా దాచిపెట్టడం వల్ల ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు, లైక్ వరదలు కానీ, తుఫాన్లు కానీ, లైక్ ఆ సునామీ ఇలా వచ్చి పంటలన్నీ నాశనం అయిన తర్వాత కూడా సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ కలశాల నుంచి ఆ ధాన్యం తీసి ధాన్యాన్ని అయితే మళ్ళీ వీళ్ళు నాటుకుంటా ఉన్నారు. అలా మళ్ళీ జీవనం సాగించేవాళ్ళు అనమాట. సో అందుకోసం కూడా ఈ కలశాలను అయితే ఉపయోగించేవాళ్ళు. యాక్చువల్గా ఈ కలశాల్లో ఆ ధాన్యాలు పెట్టినా కూడా ఏం కాదు, చాలా రోజుల వరకు, చాలా సంవత్సరాల వరకు పాడవకుండా చాలా అంటే చాలా నీట్గా ఉంటాయంట. ఈ కలశాల పైన పిడుగు పడడం కానీ ఇలాంటి అయితే ఏం జరగవంట. ఈ కలశాల్లో మాక్సిమం 50 కేజీల వరకు అయితే ఈ విత్తనాలని ధాన్యాలని దాచేవారని కూడా తెలుస్తుంది అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఎవరి 12 ఇయర్స్కి ఏం చేస్తారంటే ఈ కలశాల్లో ఉన్న ధాన్యాన్ని తీసేసి మళ్ళీ
కొత్త ధాన్యాన్ని ఆ కలశాల్లో నింపి ఆ రోజు ఒక ఫెస్టివల్ లాగా ఒక జాతర లాగా చేసి తర్వాత మళ్ళీ ఆ కలశాన్ని అయితే ప్రతిష్ఠిస్తారంట. ఇలా మన టెంపుల్స్లో ఉన్న కలశాలు అయితే చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. అలాగే ఈ కలశాల వెనుక సైన్స్ కూడా మన పూర్వీకులు అయితే ఎప్పుడో కనిపెట్టారనమాట. సో ఇప్పటికీ కొన్ని పురాతన టెంపుల్స్లో అయితే ఇప్పటికీ ఆ కలశాల్లో ఆ ధాన్యాలు కూడా ఉన్నాయని చెప్పి రీసెంట్గా కొన్ని మూవీస్లో కూడా చూపించారు, అలాగే కొన్ని డాక్యుమెంటరీలో కూడా చూపించారనమాట. మన సనాతన ధర్మం అనేది చాలా అంటే చాలా గొప్పది. సో అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాం.